హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి అటుకులు ఉప్మా. దీన్నే పోహా అంటారు. సో ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈరోజు నేను చెప్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా, ఇంకా శనక్కాయలు నూనెలో ఫ్రై చేసుకోవాలో అది చూపిస్తాను. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన శనక్కాయ పప్పులు ఎంచుకుందాం. ఇలాంటి గంట అయితే ఉప్మా చేసేదానికి చాలా బాగుంటుందండి. చలాకైతే బాగుంటుంది, ఎందుకంటే చేయడానికి సూపర్గా వస్తుంది. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఇంకొంచెం నూనె ఇప్పుడు కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకుందాం. దీంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేగే లోపల ఈ అటుకుల్ని మనం 1-2 సార్లు బాగా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అటుకుల్ని బాగా వాష్ చేసుకొని దాన్ని బాగా తేమ లేకుండా పిండుకొని పక్కన పెట్టుకుందాం. ఎర్రలు బ్రౌన్ కలర్లో వచ్చే కదండి. ఇప్పుడు మనం టమోటాలు యాడ్ చేసుకుందాం. టమోటాల్లో తగినంత ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇలా టమోటాలు బాగా వేగిన తర్వాత, బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం కడుక్కొని వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని, పోహాని దీంట్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న పోహాని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి. వేడివేడిగా అటుకులు ఉప్మా తయారండి. దీంట్లో మీకు కావాలంటే కొంచెం చక్కెర వేసుకోవచ్చండి, స్వీట్గా తినాలనుకుంటే. లేదు అనుకుంటే కొంచెం లెమన్, కొత్తిమీర వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న శనక్కాయ పప్పును వేసుకొని బాగా కలిపి పెడదాం. సో వేడివేడిగా అటుకులు ఉప్మా తయారు. వేడివేడిగా అటుకులు ఉప్మా చూడండి, చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి. బాయ్ బాయ్.